హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వరలక్ష్మి సుధా దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడికి విష్ణు వచ్చి, ఏంటి వరలక్ష్మి, నా పిల్లల్ని ఇక్కడికి ఎందుకు తీసుకొని వచ్చావు? నా పిల్లల్ని ఎలా పడితే అలా ఎందుకు తిప్పుతూ ఉన్నావు? అక్కడికి ఇక్కడికి ఇంట్లోనే ఉండి వాళ్ళు ఆడుకుంటారు కదా చక్కగా. నా పిల్లల్ని ఎక్కడికి ఇక్కడికి ఎందుకు తిప్పుతున్నావు అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న వరలక్ష్మి అయితే, ఎక్స్క్యూజ్ మీ విష్ణు గారు, నా పిల్లలు అనకండి, నాకు కూడా పిల్లలే అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న పిల్లలు కూడా వాళ్ళ దగ్గరికి వస్తూ ఉంటారు. ఏంటి అమ్మ నాన్న మళ్ళీ తగులాడుతున్నారేమో అని చెప్పేసి వాళ్ళ వైపుకు చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడున్న విష్ణు అయితే, పదండి పదండి అని చెప్పి పిల్లల్ని వెళ్ళిపోదామని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న వరలక్ష్మి అయితే, ఎక్కడికి వెళ్ళేదే లేదు, మేము ఆ ఇంటికి రావదలుచుకోలేము అని చెప్పేసి అంటూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడున్న విష్ణు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఏంటి వరలక్ష్మి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నా పిల్లల్ని నా ఇంటికి తీసుకొని వెళ్ళండి అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఏంటి వరలక్ష్మి, ఏం మాట్లాడుతున్నావు? నా పిల్లలు నా ఇంటికి తీసుకొని వెళ్ళనివ్వవా అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న వరలక్ష్మి అయితే, లేదు, నేను నీకు మాత్రమే పిల్లలు కాదు, నాకు పిల్లలే. నా పిల్లల్ని ఇక్కడి నుండి రారు, నేను పిల్లలు ఇక్కడే ఉందామని అనుకుంటున్నాము అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాట వినగానే అక్కడున్న విష్ణు మాత్రం ఒక్కసారిగా షాక్ అయిపోయి, ఏంటి వరలక్ష్మి ఇలాంటి నిర్ణయం తీసుకుంది అని చెప్పేసి అనుకుంటూ వరలక్ష్మి వైపుకు చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడున్న వరలక్ష్మి మాత్రం, మేము వచ్చేదే లేదు అని చెప్పేసి గట్టిగా అంటూ ఉంటుంది.